ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్లపాడువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే మరణించుట కొరకు. మొదటి మాట, ఆయనకు నిర్ణయించిన సమయానికి ఆయనను ప్రధాన యాజకులు పట్టుకోవడం, అంటే ఇస్కరియోతు యూదా గారి చేత అమ్మబడడం, వారు ఆయన్ని పట్టుకోవడం, పిలాతు గారి దగ్గరకు పంపించటం, ఆయన హేరోదు గారి దగ్గరకు పంపించటం, మరలా హేరోదు గారి దగ్గర నుంచి పిలాతు గారి దగ్గరకు రావడం, తీర్పు జరగడం, శిలువ మరణానికి యేసుక్రీస్తు వారిని అప్పగించడం అందరికీ తెలిసిన నిజాలు, జరిగిన వాస్తవాలు కూడా. ఇక ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయనను ఆ రోజుల్లో అన్ని శిక్షలలో కూడా కఠినమైన శిక్ష, అత్యంత అంటే శిలువ మరణం అనేది ఆ రోజుల్లో విధించే శిక్షల్లో చాలా భారమైనది, కఠినమైనది, పెద్ద శిక్ష. ఆయనకు ఆ శిక్ష విధించారు. శిలువ వేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని పగలు 9 గంటలకు శిలువ వేశారు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎన్ని మాటలు పలికారు అంటే చాలా విషయాలు చెప్పుండొచ్చు. కానీ క్రైస్తవ పండితులు పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే ఒక 7 మాటలు మాత్రం తీసుకుని ఆయన పలికినవి చాలా ముఖ్యమైన విషయాలుగా మనకి అందించారు. ఆ మాటల నుండి ఉన్న సారం, ఆ మాటలను ధ్యానిస్తున్నప్పుడు వచ్చే విషయాలు ప్రతి తరం వారికి అవసరమే. కనుక 7 అంటే 7 అని మనం చెప్పలేం, కానీ 7 అని పెద్దలు నిర్ణయించారు, మనం పలుకుతున్నాం. సో వాటిల్లో మొదటి మాటగా పెద్దలు ఏ మాటను ప్రస్తావించారు అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు మొదట పలికారు అని చెప్పారు. ఒకసారి ఆ మాటను చూసి మనం ముందుకు వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. చాలమ్మా, ఇక్కడ ఎవరు పలుకుతున్నారు చెప్పాలి గట్టిగా. యేసుక్రీస్తు వారు ఏమని పలుకుతున్నారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. వ్రాయబడినది ఒక వాక్యమే అయినా దీనిలో నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మరి అన్నీ నేర్చుకోవడానికి ఈరోజు టైం సరిపోతే నేర్చుకుందాం, లేదంటే రెండో భాగం మాట్లాడుకుందాం. ముందు దీనిలో నేర్చుకోదగిన విషయాలు ఏంటి అంటే, ఒకటి యేసుక్రీస్తు వారెవరు, తండ్రి ఎవరు, ఇది తెలుసుకోవాలి. ఇక 2, ఈయన అడుగుతున్న మాట ప్రార్థన. క్షమించు అని అడగడం అంటేనే ప్రార్థన. ప్రార్థన ఎవరికి చెయ్యాలి, ప్రార్థనలో ఏది అడగాలి, ఎలాంటి వారు అడిగే ప్రార్థన దేవుడు వింటారు అనేది రెండో భాగంలో తెలుసుకోవాలి. ఇక 3వ భాగంలో ఈ ప్రార్థన నెరవేరిందా లేదా, ముఖ్యంగా నెరవేరిందా లేదా తెలుసుకునే ముందు నిజంగా సిలువ వేస్తున్న వారికి తాము సిలువ వేస్తున్న సంగతి తెలీదా? యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి? వీరేమి చేయుచున్నారో తెలీదా వాళ్ళకి? కొట్టేటప్పుడు మేము కొడుతున్నాము యేసుక్రీస్తుని తెలీదా? చంపేసే వాళ్ళకి చంపుతున్నామని తెలీదా? తెలుసా లేదా? మరి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో తెలియదని ఎందుకు అంటున్నారు? ఆయన అన్నారు అంటే వారికి తెలియందేదో ఉంది. క్యాజువల్గా మనం అనుకుంటున్నట్లు కొట్టడం చంపడం కాదు, కానీ ఇంకేదో వారికి తెలీదు అనే సంగతి ఈయనకి తెలుసు కాబట్టి క్షమించమని అడుగుతున్నారు. ఇక ప్రార్థన చేసేవారు అడిగేటప్పుడు వారు ఏ స్థితిలో ఉండి అడిగితే, ఎలాంటి వారై ఉండి అడిగితే దేవుడు వింటారు అనేది కూడా ఇందులో మనం తెలుసుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తు వారెవరు, తండ్రి ఎవరో తెలుసుకోవాలి. 2, ప్రార్థన ఎవరికి చేయాలో తెలుసుకోవాలి. ప్రార్థనలో ఏం అడగాలో తెలుసుకోవాలి. ఎలాంటి వారు అడగాలో తెలుసుకోవాలి. ఇదొక ఎత్తైతే వారికి ఏమి తెలియక చేస్తున్నారో తెలుసుకోవాలి. మరి ఇంత చేసి ఆయన ప్రార్థన చేస్తే అది నెరవేరిందో లేదో కూడా తెలుసుకోవాలి. ఇన్ని అంశాలు ఆ ఒక్క మాటలో సంక్షిప్తమై ఉన్నాయి, లేకపోతే నిగూఢమై ఉన్నాయనే సంగతి మనకు తెలియదు. అందుకే బైబిల్ పైకి కనిపించేది 66 పుస్తకాలే, కానీ
ఒక్కొక్క మాటను తిరగేసి రాస్తూ ఉంటే 66 లక్షలు 66 కోట్ల పుస్తకాలు అవుతాయేమో. ఎందుకంటే ప్రతి పదం ఒక బుక్లానే తయారయ్యే అవకాశం ఉంది. నిజంగా ఇప్పుడు చిన్నగా మనం చదువుతుంటేనే ఎంత ఉందా అనిపిస్తుంది. మరి అందుకేనేమో ఎన్ని సంవత్సరాలు గడిచినా బైబిల్ క్రొత్తగానే ఉంటుంది. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడే క్రొత్తదనాన్ని అందించే పుస్తకం అన్నమాట ఇది. సో ఈరోజు కొన్ని తెలుసుకుందాం, టైం ఉంటే మ్యాక్సిమం చెప్పేసుకుందాం. ముందుగా ఈ మాట పలుకుతున్నది యేసుక్రీస్తు వారు. ఆయన పిలిచిన మాట తండ్రి. అక్కడ కామా ఉంది, మీ బైబిల్లో ఉందా? యేసు తండ్రి అని పిలిచారు, కామా ఉందిగా. ఆగి ఆ మాట గురించి ముందు ఆలోచిద్దాం. యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నారా? మనకున్నారు. ఎవరు మనకు తండ్రి? యేసుక్రీస్తే మనకు తండ్రి. అందుకే కదా మనం తండ్రి 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 అని యేసుక్రీస్తుకే ప్రార్థన చేస్తున్నాం. కానీ చాలామంది బోధకుల ద్వారా దేవుడు తెలియచేస్తున్నా ఇంకా తెలుసుకోని స్థితిలోని చాలామంది ఉండిపోయారు అనడానికి ఇలా నేను చెప్పిన మాటలు చాలా వరకు మీకు పరిచయమే కదా. కానీ ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారే ఏమని పలుకుతున్నారు అంటే తండ్రి అని పిలుస్తున్నారు. ఎవరిని పిలుస్తున్నారు? సమాజం అంతా ఏమంటుంది అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. సీరియస్గా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు వస్తాయి మీకు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఓకే, ముగ్గురు ఒక్కరే అని అనుకుందాం వారన్నట్లే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి అని పిలిచేది తనను తానే పిలుచుకుంటున్నారా? అదే అవ్వాలిగా. ముగ్గురు ఒకటే అయితే ఏమవ్వాలి? ఆయనే పిలుచుకోవాలి. అవునా? ఆయనే పిలుచుకుంటున్నారా? ఆయనే చెప్పుకుంటున్నారా క్షమించమని? అదే అయితే వీరు చేస్తున్న తప్పుకి నేను కాబట్టి క్షమిస్తున్నా అంటే సరిపోతుంది. కానీ నువ్వు క్షమించు అని మరొకరిని అడగాల్సిన అవసరం లేదు. అడుగుతున్నారు అంటే ఈయన తండ్రి కాదు. అడుగుతున్న యేసుక్రీస్తు వారు తండ్రి కాదు. మరి తండ్రి ఎవరు? మనకి తండ్రి ఉన్నారా? యేసుక్రీస్తు వారికి కూడా తండ్రి ఉన్నారా? ఆయనకి తండ్రి ఉంటే ఆయన తండ్రే మనకు తండ్రా, లేక ఆయన తండ్రి వేరు మన తండ్రి వేరా? ఇవన్నీ చాలా వివరంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆధారాలతో తెలుసుకోవలసిన విషయాలు. మనం సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి ఓకేనా, ఒకసారి చూద్దాం. తండ్రి ఎవరు? మొదటి మాట, యేసుక్రీస్తు ఏమని పిలుస్తున్నారు? తండ్రి అని పిలిచారు కదా. ఆ తండ్రి ఎవరో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. అందరూ చూడండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. చాలు. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చెప్పాలి. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? గట్టిగా చెప్పండి. ఒక్కరే దేవుడు. ఆయన ఎవరు మరి? ఆయనే తండ్రి. దేవుళ్ళు ఎంతమంది చెప్పాలి? దేవుళ్ళు ఎంతమంది? మాట్లాడండి. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కరే. ఆ ఒక్కరెవరు? తండ్రి. ఆ ఒక్కరెవరు? తండ్రి. మరి ఆ తండ్రి పేరేంటి చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే. చాలు. మీకు తెలిసిన వచనాలు ఇవన్నీ. మరొకసారి కొరింథీ పత్రికలో పౌలు గారు తెలుపుతున్న విషయం ఏంటి అంటే దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి. దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి. ఆ తండ్రి పేరేంటో నిర్గమకాండంలో వ్రాయబడింది. ఏమని? నీ దేవుడైన యెహోవాను నేనే. దేవుడు ఒక్కడే కదా, వింటున్నారా? దేవుడు ఒక్కరే. ఆయన ఎవరు? తండ్రి. ఆయన పేరేంటి? యెహోవా. అంటే దేవుడైన యెహోవాయే మనకు తండ్రి. దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి, ఆయన పేరు యెహోవా. ఈ మాట చదువుతున్నప్పుడు ఇది మనకు సంబంధించింది కదండి, మనకు దేవుడు ఒక్కడేని కదా ఉంది, యేసుక్రీస్తుకు వేరేమో అనిపిస్తుంది.
ఇంకో వైపు నుండి ప్రశ్న వేసుకుంటే ఏమనిపిస్తుంది? ఇది మనుషులందరికీ చెందిందండి, యేసుక్రీస్తు మనకంటే గొప్పవారు కదా, ఆయనకు తండ్రి వేరేమో, ఆయనకు దేవుడు వేరేమో, ఆయన తండ్రి ఆయన దేవుడు పేరు వేరేమో అని మనకు అనిపించవచ్చు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన దినమందు మగ్దలేనే మరియ గారికి కనిపించారు. ఆమెతో మాట్లాడుతూ చెప్తున్న మాట, యేసు ఆమెను చూచి, అదేనా 17 చదువుదాం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఈ మాట పట్టుకోండి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. అంటే యేసుక్రీస్తు వారికి ఎవరు తండ్రో మనకి ఆయనే తండ్రి, యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడో మనకి ఆయనే దేవుడు. అంతేనా? ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇప్పుడు సమాజంలో ఒక మాట నడుస్తుంది. అదేంటి అంటే, యేసుక్రీస్తు వారు శరీరమును ధరించి భూమి మీదకి వచ్చిన తర్వాతే పరలోకపు తండ్రికి కుమారుడు, కానీ ఆ లోకానికి వెళ్ళాక కుమారుడు కాదు అనే ఒక ప్రచారం నడుస్తుంది. నా మాట వింటున్నారా? మీరు బయటికి పెద్దగా వెళ్ళరు కనుక బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు. బయట సమాజం అంటున్న మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు పరలోకపు తండ్రికి కేవలం భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే కుమారుడు అని చెప్తున్నారు. నిజమా ఇది? అంటే ఈ లోకంలో ఉంటే ఒక వరుస, మరో లోకానికి వెళ్తే మరొక వరుస మారిపోతుందా? చెప్పాలి మీరు. కానీ క్రీస్తే చెప్పిన మాట ఏంటి? నా తండ్రి మీ తండ్రి. ఎప్పుడు తండ్రి? ఎప్పుడు తండ్రే. ఎవరికి? మనకి, ఆయనకు కూడా. ఎలా చెప్తారు అంటే, మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక మాట చెప్తాను. మన గలతీ పత్రికలో క్రీస్తుని గురించిన మాట ఒకటి ఉంది, ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపెను? వచ్చాక కుమారునిగా అయ్యారా, వచ్చేటప్పటికే కుమారుడా? మీరు చెప్పాలి. అర్థమైందా? దేవుడు ఎవరిని పంపారు? క్రీస్తుని పంపారు. వచ్చాక ఆయన కుమారునిగా అయ్యారు. మరలా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మరలా స్థానాలు మారిపోయినాయి, వరుసలు మారిపోయినాయి అనడానికి ఛాన్స్. ఎందుకనంటే అక్కడి నుండి వచ్చేటప్పటికే యేసుక్రీస్తు ఆ తండ్రికి కుమారుడు. అసలు తండ్రి కుమారులు అనేది ఎందుకు వచ్చింది? తండ్రి అనబడిన యెహోవా, వింటున్నారా? తండ్రి అనబడిన యెహోవా దేవుడు. అదేగా మనం చూసాం. మనందరికీ దేవుడు ఒక్కరే. దేవుడు అంటే ఒక్కరే, ఆయనే యెహోవా, ఆయనే తండ్రి. ఎందుకు ఆయన తండ్రి అయ్యారు? ఎవరికి ఆయన తండ్రి అంటే అందరికీ తండ్రే, క్రీస్తుకు కూడా అని చదువుకున్నాం మనం కదా. ఎందుకు అసలు ఆయన తండ్రి అయ్యారు అంటే, ఒక మాట ధర్మశాస్త్రంలో మనకు కనిపిస్తుంది. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం. 27:15. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా, మళ్ళీసారి చదవండి, సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా. చాలమ్మా. యెహోవా దేవా, నీవెవరివంటే సమస్త మానవుల ఆత్మలకు తండ్రివి. ఎందుకు ఆయన తండ్రి అయ్యారు? ఆత్మగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఆయనలో నుండి రావలసిన వారే, ఆయనలో నుండి వచ్చిన వారే. దేవుడే ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన కన్న పిల్లలు, ఆయన కనుక్కున్న పిల్లలు కూడా ఆత్మగా జన్మించిన వారు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంది, నీవు అంటే ఆత్మ. నీవు అంటే ఎవరు? ఆత్మలు. అంటే ఆత్మలుగా జన్మించిన వారందరికీ ఆత్మ అయిన దేవుడు తండ్రి. సో శరీరపరంగా తీసుకుంటే ఆదాము గారు మొదలుకొని నేటికి జన్మించే తర్వాత తరాల వారందరికీ ఆయన దేవుడే. ముఖ్యంగా ఈ లోకంలోనే కాదు, ఆ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మకు కూడా ఆయన తండ్రి.
తండ్రే. కాబట్టి తండ్రి అని యేసుక్రీస్తు వారు పిలవడంలోని ఆంతర్యం ఏంటి అంటే ఆయనకు ఆయన తండ్రే గనుక. ఇంతకీ ఆ తండ్రి ఎవరు? యెహోవా. ఆయన ఎవరు? దేవుడు. ఇది మర్చిపోదు. అందుకే దేవుడు అనే పదం మీకు కనిపించిన ప్రతి చోట పెట్టుకోవాల్సిన పేరు యెహోవా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి విషయం వచ్చినప్పుడు చాలా పేర్లు ప్రస్తావించబడ్డాయి. యేసు అని, క్రీస్తు అని, అభిషక్తుడని, మెస్సయ్య అని, నజరేతువాడని, దావీదు కుమారుడు అని పేర్లు మనకి ప్రతి సందర్భంలో కనిపిస్తాయి. ఇవన్నీ కాకపోతే మనిషి కుమారుడనో దేవుని కుమారుడనో కనిపిస్తాయి. కానీ దేవుడు అని తండ్రిని గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో దేవుడు దేవుడు అంటున్నారు అంటే ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు తండ్రి అని యేసుక్రీస్తు వారు ఎవరిని పిలుస్తున్నారు? మనకు ఆయనకు తండ్రి అయిన దేవునిని. ఆయన పేరే యెహోవా. రైట్. అంటే ఆత్మ దేవుడు ఎవరికి ఇచ్చారంటే మనుషులకి ఇచ్చారు. అదే కదా మనకు తెలిసింది. నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను ఆయనే ఆదాము. కాబట్టి లూకాసు వార్త 3:38 వ్రాయబడిన మాట, ఆదాము దేవునికి కుమారుడు. మనుషులుగా భూమి మీద పుట్టిన వారందరికీ తండ్రి దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మలో నుండి తరతరాలుగా వచ్చిన వారమే మనమంతా కనుక. ఓకే, దేవుడు అందరికీ తండ్రి. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలు. దేవుడు అందరికీ తండ్రి. దేవుడు అనగానే ఎవరు అంటే తండ్రిని తీసుకోవాలి. ఆయన పేరు యెహోవా. ఈ పాయింట్ ఓకే. ఇప్పుడు రెండవది ఏంటి అంటే తండ్రి అని పిలుస్తున్న వారందరూ దేవునికి కుమారులేనా? ఆయన అందరికీ తండ్రే, కానీ అందరూ ఆయన పిల్లలేనా? జన్మించిన వారంతా జీవిస్తున్న విధానాన్ని బట్టి పిల్లలు అవ్వచ్చు, కానీ అందరూ ఆయన పిల్లలేనా? వాక్య ప్రకారం లేక దేవుడు కోరుకున్న ప్రకారం మనం ఆయనకు పిల్లలు అవ్వాలంటే ఎలా అవుతాం? శరీరపరంగా జన్మించిన వారందరూ పిల్లలే, కానీ దానిని దేవుడు పూర్తి స్థాయిలో స్వీకరించట్లేదు. అది 50%. ఆయనకు పిల్లలుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో చెయ్యాలి. అదేంటో కొన్ని మాటలు మనం చూద్దాం ఈరోజు. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇది యేసుక్రీస్తు వారిని గూర్చి మాట్లాడుతున్న మాట కదా. నిజమైన వెలుగుండెను. ఎవరు ఆ నిజమైన వెలుగు? చెప్పాలి. ఎవరు నిజమైన వెలుగు? యేసుక్రీస్తు వారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ వారు అంగీకరించలేదని చెప్తూ, ఎవరు తనను అంగీకరిస్తారో, ఎవరిని? యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని కుమారునిగా ఎవరు అంగీకరిస్తారో వారు దేవునికి పిల్లలవుతారు. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? చెప్పాలి. అది అసలు మీ తలంపుల్లో మీరు చనిపోయే వరకు మర్చిపోకూడని విషయం. యేసుక్రీస్తుని విశ్వసిస్తే పరలోకపు తండ్రికి పిల్లలమవుతాం. అర్థమవుతుందా? లింక్ ఎలా పెట్టారో చూడండి. ఆయన నన్ను విశ్వసిస్తే నాకు పిల్లలు అనట్లేదు, నా కుమారుని విశ్వసిస్తే నాకు పిల్లలు, నా కుమారుని విశ్వసిస్తే నాకు పిల్లలు. అర్థమైందా? సో యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు మాత్రమే తండ్రికి పిల్లలు. ఆధ్యాత్మికంగా శరీరపరంగా వచ్చిన ప్రతి ఆత్మ ఆయన పిల్లలే, కానీ వచ్చిన వారంతా క్రీస్తును అంగీకరించాలి. అప్పుడే పరలోకపు తండ్రికి పిల్లలు అవుతారు. క్రీస్తును అంగీకరించకుండా పిల్లలు కాలేరా? కారు అని బైబిల్ చెప్తుంది. మరి యేసుక్రీస్తు రాకముందు కాలంలో ఉన్నవారు ఎలా అంగీకరిస్తారు? లేదు, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కాలంలో వారు ఆయన ఎలా అంగీకరిస్తారు అంటే, రాకమునిపేమో వస్తారని నమ్మాలి, ఇప్పుడేమో వచ్చి వెళ్ళిపోయారని నమ్మాలి. అంటే ఏ తరములోనైనా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాకముందైనా, వచ్చినప్పుడైనా, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే యేసుక్రీస్తుని పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారునిగా, క్రీస్తు ద్వారానే మనం తండ్రి దగ్గరకు వెళతామనే విషయాన్ని విశ్వసించి ఆ క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకపు తండ్రికి పిల్లలం కాగలం. క్రీస్తుని విశ్వసించకుండా తండ్రికి పిల్లలం కాలేం.
ఆ క్రీస్తుని విశ్వసించకుండా పరలోకం వెళ్ళడం కూడా సాధ్యం కాదు. ఎందుకు? మార్గము క్రీస్తే గనుక. మార్గము క్రీస్తే కనుక ఖచ్చితంగా యేసుక్రీస్తు లేకుండా ఏదీ జరగదు. అలానే క్రీస్తుని విశ్వసిస్తున్నాం కాబట్టి ఆయన చాలు, తండ్రి మనకు అక్కర్లేదంటే కుదరదు. లేదా తండ్రిని విశ్వసిస్తున్నాం కాబట్టి క్రీస్తుతో మనకు పని లేదు అన్నా కుదరదు. అంటే తండ్రిది తండ్రే, కుమారునిది కుమారునిదే, దేనికి అదే వివరంగా అర్థం చేసుకొని ఏది ఎవరికి ఎలా చేయాలో మనం తెలుసుకోవాలంతే. కాబట్టి ఎవరు తండ్రికి పిల్లలు, ఎవరు ఆయనకి పిల్లలు అవుతారు అంటే శరీరాన్ని దాల్చి ఆత్మను కలిగిన ప్రతి ఒక్కరూ మామూలుగా పిల్లలే. కానీ ఆయన గుర్తించే పిల్లలుగా మనం ఉండాలి అంటే ఆయన పంపిన క్రీస్తుని మనం అంగీకరించాలి. ఆయన పంపిన క్రీస్తుని మనం అంగీకరిస్తేనే మన దేవునికి పిల్లలం అవుతాము. ఇంకా ఎలా మనం ఆయనకు పిల్లలం కావచ్చు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రిని తండ్రి అని పిలిచారు. ఈ పిలుపు దేవుడు వినాలి అంటే యేసుక్రీస్తు వారు కూడా ఆయనకు కుమారుడై ఉండాలి. అయితే యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే కుమారులు అన్నారు కాబట్టి ఈ పదం ఆయనకు వర్తించదు, ఎందుకంటే ఆయనే క్రీస్తు కనుక. కానీ మరి దేవునికి కుమారులు అవ్వాలి అంటే ఎవరికైనా ఏముండాలి, ఏం చేస్తే దేవుని కుమారులు? ఒక్క క్రీస్తుని అంగీకరించటమేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా చేసిన వారు ఆయన పిల్లలుగా పిలువబడతారా అని కనుక మనం చూస్తే కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. చాలమ్మా. ఇప్పుడు దేవుని కుమారులు అనిపించుకోవాలి అంటే మొదటిగా క్రీస్తుని విశ్వసించాలి మనం, అంతేనా? ఏ తరము వారైనా, ఉదాహరణకు పాత నిబంధన కాలంలోని వారైనా సరే, అబ్రహాము గారు తీసుకోండి, ఇస్సాకు గారిని తీసుకోండి, యాకోబు గారిని తీసుకోండి, మోషే గారిని తీసుకోండి, దావీదు గారిని తీసుకోండి, వీరంతా క్రీస్తుని విశ్వసించిన వారే. ఆయన వస్తారని, లోక పాపాన్ని తీసివేస్తారని, మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తారని నమ్మారు వారంతా. అవునా? అబ్రహాము గారికి చేసిన పని నీతిగా ఎంచబడడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఏమని? తన గర్భంలో నుండి క్రీస్తు వస్తారంటే విశ్వసించారు. అదే గలతీ పత్రికలో మనం చదువుకుంటాం 3:16లో. ఒక అబ్రహాము గారు నమ్మారు అంతేనా అంటే దావీదు గారు నమ్మారు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాను అన్నారు. అంటే యేసుక్రీస్తుని ఆయన కూడా విశ్వసించారు. కాబట్టే మహాసమాజంలో నా పెదవులు మూసుకొనక నీతి సువార్తను ప్రకటించాను అన్నారు దావీదు గారు. అంటే పాత నిబంధన కాలంలోని ప్రతి భక్తుడు యేసుక్రీస్తు ఉన్నారని, ఆయన దేవునికి కుమారుడని, ప్రియమైన కుమారుడని, ఒక కాలంలో వస్తారని, విమోచించి వెళ్ళిపోతారనే సంగతిని ప్రతి ఒక్కరూ విశ్వసించారు. అలాగే ఎవరైనా చేయవలసిందే. అంటే మొదటిగా పరలోకపు తండ్రికి పిల్లలు అవ్వాలి అంటే క్రీస్తుని విశ్వసించాలి. ఇక రెండవది, ఆయనకు పిల్లలు కావాలి అంటే సమాధానపరిచేవారిగా మనం ఉండాలి. సమాధానపరచాలి, శాంతింప చేయాలి, దేవుని దగ్గరకు నడిపించే వారిగా మనము ఉండాలి. అలా ఉన్నవారు ఖచ్చితంగా ఏమనిపించుకుంటారట? దేవుని కుమారులు అనిపించుకుంటారట. ఇప్పుడు ఒక మాట, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని మనం అనుకుంటున్నాం కదా, మరి ఈ వచనం ఆయనకు వర్తిస్తుందా? ఆయన కూడా దేవుని కుమారుడు అవ్వాలంటే ఏం జరగాలి? సమాధానపరచాలి, అంతేనా? సమాధానపరిచినప్పుడే ఆయన కూడా దేవునికి కుమారుడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భూమి మీద జీవనాన్ని సాగిస్తున్న మనుషులకు ఏ సూత్రాలు వర్తిస్తాయో అవి క్రీస్తు కూడా వర్తిస్తాయి. ఎలా జీవించాలి మనమని దేవుడు కోరుకున్నారో అలా జీవిస్తేనే యేసుక్రీస్తు వారు కూడా అంగీకరించబడ్డారు. ఏ విషయంలోనైనా ఒకవేళ అలా కాకుండా ఉండటమే జరిగితే, అంటే దేవుడు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారో ఆ ఉద్దేశ ప్రకారం కాకుండా యేసుక్రీస్తు వారు జీవించిన అంగీకరింపబడేవారు కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే హెబ్రీ పత్రికలో ఒక వచనం ముందు చూపిస్తాను మీకు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయభక్తులు లేకపోతే ఆయనకు కూడా అదే రూలు.
మనకొక రూలు ఆయనకొక రూలేవి కాదు. ఆయన కూడా ఎలా జీవించారట? తన్ను మరణము నుండి రక్షించగలవానికి, మరణం అంటే శరీర సంబంధమైన మరణం కాదు, నరకము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయము భక్తి కలిగి జీవించడం చేతన ఆయన అంగీకరించబడ్డారు. వీటిలో ఏది లోపించినా యేసుక్రీస్తు వారు కూడా అంగీకరించబడేవారు కాదు. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు కూడా కుమారుడు అవ్వాలి అంటే ఆయన జీవితంలో కూడా ఏం జరగాలి అంటే సమాధాన పరిచి ఉండాలి. ఆయన కూడా మరి పరిచారా? ఆయన ఎక్కడైనా సమాధాన పరిచారా? ఏ విషయంలో సమాధాన పరిచారు? ఆయన సమాధాన పరిచారో లేదో 1-2 వచనాలు చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఎందుకు ఆలోచిస్తున్నామంటే, ఎవరైనా భూమి మీద ఉన్నవారు పరలోకంలో ఉన్న దేవునిని తండ్రి అని పిలుస్తాం. ఎందుకంటే మనకు తండ్రి ఆయనే, మన ఆత్మలకు తండ్రి ఆయనే గనుక. కానీ మరి ఆయన నా కుమారుడా అని పిలవాలి అంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. వాటిల్లో ఒకటి క్రీస్తుని అంగీకరించాలి. అయితే క్రీస్తు అంగీకరించుకోవాల్సింది ఏముండదు కదా, అది వర్తించదు ఆయనకి, క్రీస్తు వారికి. ఇక క్రీస్తు వారికి వర్తించే విషయాలు ఏంటి అంటే, మొదటి విషయం సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరైనా సరే ఓకే. మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనిపించుకున్నారా? దెయ్యాలు సహా అన్నాయి. ఏమన్నాయి? దెయ్యాలు ఏమన్నాయి? ఏంటో కన్ఫ్యూజ్గా డౌట్ ఉన్నారు కదా, మీకు వచనం చూపిస్తా. దెయ్యాలు ఎక్కడంటాయండి అనొచ్చు మీరు. సువార్తల్లోనూ కనిపిస్తుంది మనకు, అది పత్రికల్లోనూ కనిపిస్తుంది. సమయం వచ్చింది కదా, 2 చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. యేసు ఎవరు పలుకుతున్నారు ఈ మాట? వాడు ఎవరు? సేన అనే దయ్యం పట్టిన వాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఇంతకీ దయ్యం పట్టినవాడు పలుకుతున్నాడంటే అతని మాట కాదది, అతనిలో ఉన్న దయ్యాలు పలుకుతున్న మాట. ఏమని? యేసు నీవెవరివంటే సర్వోన్నతుడైన దేవునికి కుమారుడవు. ఇంతకీ యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరికి తెలిసింది? చెప్పాలి. దెయ్యాలకు తెలిసింది. మరో మాట చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నాయి. ఎవరికి? దేవునికి నమ్ముతున్నాయి, దేవుని కుమారుణ్ణి నమ్ముతున్నాయి, దేవునికి వణుకుతున్నాయి, దేవుని కుమారునికి వణుకుతున్నాయి. కానీ భయపడింది ఎవరు మరి? తండ్రికి కానీ కుమారునికి కానీ? చెప్పాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనకంటే ఎవరు గొప్ప మీరే ఆలోచించుకోండి. అవునా? సో ఒక విషయం గమనిద్దాం. దేవుని కుమారుడు అని క్రీస్తుని ప్రతి ఒక్కరూ విశ్వసించి తీరాల్సిందే. అర్థమవుతుందా? కుమారుణ్ణి ఎరగాలి, కుమారుణ్ణి విశ్వసించాలి. దేవుని కుమారుడని విశ్వసించిన వారికే నిత్య జీవం, యోహాను సువార్తలో వ్రాయబడిన మాట. సరే, విషయం ఏదైనా ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనలను కుమారునిగా అంగీకరించాలి అంటే మనం సమాధానపరిచేవారిగా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు అది చేశారా? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అంటున్నాం, దేవుడు కూడా ఈయన నా ప్రియమైన కుమారుడు అన్నారు కనుక సమాధానపరిచే కార్యక్రమం యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిందా అని చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో మనకు సమాధానం ఎవరి వలన కలుగుతుంది? చెప్పాలి. ఎందుకు? మనలను దేవునితో సమాధానపరిచిన వారు క్రీస్తు. ఎలా? తన శిలువ మరణము ద్వారా. అర్థమైందండి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి యేసుక్రీస్తు వారు సమాధాన పరిచారు. ఎవరెవరికి? మనుషులకు దేవునికి మధ్య పోయిన సమాధానాన్ని తిరిగి తీసుకురావడానికి తన ప్రాణాన్ని అర్పించింది క్రీస్తు.
కాబట్టి ఇప్పుడు ఆయన సమాధానపరిచారు గనుక దేవుని కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు. మరో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. ఆయన మన సమాధానమై ఉండి, ఎవరు ఆయన? మన సమాధానమై ఉండి మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ముఖ్యమైన మాట చదువుదాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును మధ్య ఉండిన ద్వేషాన్ని తీసివేశారు. అర్థమైందా? యూదులకు అన్యజనులకు మధ్య ఉన్న దూరాన్ని తీశారు. పాపిగా ఉన్న మనిషికి పరిశుద్ధుడైన దేవునికి మధ్య ఉన్న దూరాన్ని కట్ చేసి దగ్గరకు తెచ్చారు. ఎటు చూసినా దేవునితో మనుషులను సమాధానపరిచే కార్యక్రమం చేసిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. అందుకే ఆయనే మన సమాధానము. అందుకే యెషయా గ్రంథం 53లో వ్రాయబడిన మాట, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనకి సమాధానాన్ని కలిగించడానికి ఒక శిక్ష అవసరమైనప్పుడు దానిని అనుభవించడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడి మనల్ని దేవునితో సమాధాన పరిచారు. కాబట్టి ఏది చేస్తే సమాధానం కలుగుతుందో అది చేయడానికి ఇష్టపడి చేశారు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రియమైన కుమారుడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం వేసుకుందాం ప్రశ్న. మనం దేవునికి కుమారులం కావాలి అంటే ఒకటి క్రీస్తుని అంగీకరించాలి, లేక విశ్వసించాలి. అంగీకరించాలి, విశ్వసించిన చేసే పని ఏంటి? బాప్తిస్మం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత జీవితాంతం ఆయనకి నచ్చినట్లుగా బ్రతకాలి. ఒకటి. రెండవది, దేవునికి దూరమై సమాధానం లేక నశించిపోతున్న నీ సహోదరుల కోసం సమాధాన పరచుటకు అవసరమైతే ప్రాణమైనా ఇవ్వాలి. మీ మొదటి ప్రసంగం సారం అదేనా? మనం విన్నది మొదటి ప్రసంగంలో ఏం విన్నాం? మనం పాపులమై ఉన్నప్పుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను మనకు చూపించారు. ఎందుకంటే మనం పాపులుగా ఉండగా మన కొరకు ప్రాణం పెట్టారు ఆయన. సో ఆయన ఏది చేసి మనకు చూపించారో మనం అది తర్వాత వారికి చేయాలి, లేక మన సహోదరులకి చేయాలి. అంటే మనము సమాధానాన్ని కోల్పోయిన తరుణంలో యేసుక్రీస్తు సమాధానపరచడానికి ఎలా త్యాగం చేశారో, తండ్రితో సమాధానాన్ని కోల్పోయి నశించిపోతున్న మన సహోదరుల కోసం రక్షించబడిన మనం సువార్తను ప్రకటిస్తూ సువార్తలో వచ్చే ప్రతి భారాన్ని, వేదనను, అవసరమైతే మరణాన్ని మనం కూడా ఏం చేయాలి? అనుభవించి వారికి దేవునికి సమాధానాన్ని కలుగు చేయాలి. జనరల్గా సమాధానం అంటే లోక సంబంధంగా తీసుకుంటాం. ఎవరైనా ఇద్దరు శత్రువులు అయితే ఇద్దరు పోట్లాడుకుంటే ఇద్దరి మధ్య సఖ్యత లేకపోతే అది చేయడం అనుకుంటాం. ఓకే, అది చేయండి. కానీ దేవుడు మెచ్చేది ఏది అంటే నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించి నువ్వు దేవుని దగ్గరకు తీసుకురావడమే సమాధానపరచడం. బైబిల్ చెప్పిన నిర్వచనం అది. ఆ పని యేసుక్రీస్తు వారు చేశారు కనుక ఆయన దేవునికి కుమారుడయ్యారు. మనము చేస్తే మనం దేవునికి కుమారులం అవుతాం. ఒక పాయింట్. ఇక యేసుక్రీస్తువకే కాదు, మరొక మాట చూద్దాం. దేవునికి కుమారులు అవ్వాలి అంటే మరొక మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలండి. ఇక్కడ మరొక మాట ఉంది. మీరు దేవునికి కుమారులు అవ్వాలంటే, పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులు అవ్వాలంటే, అంతేనా? ఆల్రెడీ పుట్టాం, కుమారులం, అది శరీరపరమైనది. కానీ ఆధ్యాత్మికంగా మనం కుమారులు అవ్వాలంటే మనం చేయవలసిన రెండో పని ఇక్కడ వ్రాయబడింది. ఏంటది? ఈ శత్రువును ప్రేమించాలి, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండో మాటను ఆలోచిస్తున్నాం. వాస్తవంగా ఇది మూడవ మాట కూడా. ఒకటి, క్రీస్తుని అంగీకరించాలి. రెండు, సమాధానపరచాలి. మూడు, శత్రువుని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. అప్పుడే పరలోకపు తండ్రికి మనం పిల్లలు కాగలం. మరి ఈ పని యేసుక్రీస్తు వారు చేశారా? మన పాయింట్ ఏంటి? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత పలుకుతున్న మొదటి మాటలో మొదటి పదమే తండ్రి అని పిలిచారు.
అదేనా? ఎందుకు ఆయన తండ్రి అని పిలిచారు? ఆయన కన్నది ఆయనే గనుక, ఆయనకి దేవుడు ఆయనే గనుక, ఆయన ప్రార్థన ఆయనే వినాలి గనుక పిలిచారు. ఓకే, మరి తండ్రి అని ఈయన పిలిస్తే నా కుమారుడా అని ఆయన అనాలి అంటే అసలు కుమారులు ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన విషయంలో 2 విషయాలు జరగాలి. ఒకటి, సమాధానపరచాలి. 2, ఆయనకు కూడా శత్రువుని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మొదటిది చేశారో లేదో చూసాం. ఏంటిది? సమాధాన పరిచారా అంటే అవును, దేవునికి మనుషులకు మధ్య సమాధానాన్ని తెచ్చింది ఆయనే. మరి హింసించే వారి కొరకు ప్రార్థన చేశారా? తన శత్రువుల కొరకు ప్రార్థన చేశారా ఆయన అంటే అసలు మొదటి మాటే అది. వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించంటే అసలు వారెవరు? ఆయన మామూలుగా ఆలోచిస్తే ఆయనకి ఏం చేస్తున్నారు? వారు ఇబ్బంది పెట్టట్లేదా? కొడుతున్నారు, ఉమ్ములూస్తున్నారు, తలపైన ముండ్ల కిరీటం పెట్టి దాని మీద రెల్లుతో కొడుతున్నారు, హేళన చేస్తున్నారు, పరిహాసం ఆడుతున్నారు కదా. జనరల్గా మీరు చెప్పండి, జనరల్గా మనల్ని చూసి ఎవరైనా హేళన చేస్తే మనకు వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారా? చెప్పాలి. ఇక 2 రోజు మనం వాళ్ళ ముఖం చూడడం, లేదంటే దానికి రెట్టింపు ఏదోటి మనం వారి మీద చేసేస్తాం. అంటే మనకు తెలియకుండానే మన మనసులో వారి పట్ల ఏం కలిగింది? శత్రుత్వం, ద్వేషమే కదా. సో అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వారిని హింసిస్తున్నారు. 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఆయన వీపు నాగటి చాళ్ల వలె దున్నబడింది. చేతుల్లో మేకులు గుచ్చారు, కాళ్ళల్లో మేకులు గుచ్చారు, ప్రక్కలో బల్లెప్పు పొట్టు పొడిచారు. అనరాని మాటలు. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, ఊరుకు కిందికి చూద్దాం, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకు అన్నారు. మీకు ఇక్కడ విషయం గుర్తుకు రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యానికి వెళ్ళారు. అక్కడికి అపవాది వచ్చాడు కదా. వచ్చి చెప్పిన మాట ఏంటి? నీవు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలుగా చేసుకో అంది. ఒకసారి శిఖరానికి ఎక్కించి క్రిందికి మీరు బాగా మ్యాచ్ చేసుకోండి. క్రిందికి దుమ్ము, నీవు దేవుని కుమారుడవైతే నువ్వు క్రిందికి దుమ్ముకు, దేవుడు తన దూతలను పంపి నిన్ను పట్టుకుంటారని చెప్పారు కదా. అక్కడ ఎవరు పలికిందా మాట? చెప్పాలి, ఎవరు పలికిందా మాట? అపవాది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దిగ్గు అంటున్నారు. వీళ్ళు ఎవరై ఉండాలి? ఆయన పిల్లలే అయ్యి ఉండాలి, అంతేనా? ఇంకా బాగా చెప్పాలంటే వీళ్ళే అపవాదులు అయ్యి ఉండాలి. అదే విధానంలో మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఎలా సమాధానం చెప్పారు యేసుక్రీస్తు వారు? ఇక్కడ కూడా అలాగే చెప్పారు. నీ దేవుని శోధించకూడదు అని చెప్పారు. ఇక్కడ చెప్పే అవకాశం లేదు కాబట్టి మౌనంగా భరించారు, వారి కొరకు ప్రార్థనే చేశారు. ఇక బాగా ఆలోచిస్తే తనని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేశారు. వారు చేస్తున్నది ఏంటి? ఆయనకి హింసేనా? మరి ఆయన చేస్తుంది ఏంటి? క్షమించు అని అడిగారు అంటే ప్రార్థన చేస్తున్నారు. అక్షరాల ఈ వచ్చిన ఆయనకి 100% అప్లై అవుతుంది. అవునా కాదా? ఎక్కడున్నారు మీరంతా? అవుతుందా లేదా? మరి ఎవరు దేవునికి కుమారులు అంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయగలిగిన వారే దేవునికి పిల్లలు. ఈ పని యేసుక్రీస్తు వారు చేశారు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవునికి ప్రియమైన కుమారుడు. ఎందుకు? ఆయన ఏది కోరుకున్నారో ఈయనది తన జీవితంలో చేసి చూపించారు. కాబట్టి ఎవరు దేవునికి పిల్లలు అన్నప్పుడు దేవునితో సమాధాన బంధాన్ని తెంచుకుని బ్రతుకుతున్న వారిని ఏ పని చేసైనా దేవుని దగ్గరకు తీసుకొని వచ్చేవారే దేవునికి కుమారులు. ఇక 2, ఆ పని చేస్తున్నప్పుడు హేళన చేయొచ్చు, నిందించవచ్చు, బాధించవచ్చు, అవమానపరచవచ్చు. పని కొరకు మనం ఏదైనా భరించవచ్చు. దేవుని పని కొరకు మనం ఏదైనా భరించైనా దేవునికి ప్రార్థించేవారిగా, క్షమించమని వేడుకోగలిగే వారిగా ఉన్న రోజు మనం దేవునికి కుమారులం లేక పిల్లలం అవుతాం ప్రియులారా. ఇది యేసుక్రీస్తు వారు చేశారు. నిజం చెప్పాలి అంటే చిన్న బాధలకే మనం ఇబ్బంది పడిపోతాం. ఒకవైపు ఆయన చంపేస్తున్నారు, ఆల్రెడీ సిలువెక్కించేశారు కదా. సిలువ ఎందుకు వేశారు? చంపాలనేనా? మధ్యలో మళ్ళీ ఆపి దించాలనా? చెప్పాలి. ఆపి కొద్దిసేపు ఆ బాధ ఎలా ఉంటుందో రుచి చూపించి మళ్ళీ కిందకి దించేద్దామనా? కాదు కదా. చంపేయాలని నిశ్చయించుకొని సిలువెక్కించారు. చంపేస్తున్న వారిని చూసి కూడా క్రీస్తు చేస్తున్న పనేంటి? క్షమించండి అని ప్రార్థన చేశారు. ఇది ఏదో తండ్రి చెప్పిన మాట కనుక సందర్భాన్ని బట్టి పెదవులతో చెప్పిన మాట కాదు. యేసుక్రీస్తు వారు హృదయపూర్వకంగా చెప్పిన మాట. ఎందుకంటే లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి అని.
మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడలను చేయును అనెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆయనే చెప్తున్నారు కదా. ఏమని చెప్తున్నారు? మీ సహోదరుణ్ణి ఎలా క్షమించాలి? ఒకవేళ అలా క్షమించలేదు అనుకుంటే, మీ సహోదరుని క్షమించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు హృదయపూర్వకంగా క్షమించకపోతే ఏం జరుగుద్దో చెప్తున్నారు ఆయన. మీ తండ్రి మిమ్మల్ని అలాగే క్షమిస్తారు. హృదయపూర్వకంగా మిమ్మల్ని క్షమించడు. మీరు ఏది చేస్తే మీకు అదే, అంతేనా? మీరు ఏది చేస్తే మీకు అది జరుగుతుంది అన్నారు. అంటే మీరు హృదయపూర్వకంగా క్షమిస్తే మీ తండ్రి మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమిస్తారు, లేక నా తండ్రి మిమ్మల్ని హృదయపూర్వకంగా క్షమిస్తారు. మీరు హృదయపూర్వకంగా క్షమించకుండా నటిస్తే ఆయన కూడా నటిస్తారని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్పిన తర్వాత కూడా హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు పైన క్షమించమని అడుగుతారా? హృదయపూర్వకంగా క్షమించమని అడుగుతారా? చెప్పాలి. మీరు హృదయపూర్వకంగా అడుగుతారు, అడగాలి, అడిగారు, అందుకే విన్నారు దేవుడు కూడా. కాబట్టి హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవారే పరలోకపు తండ్రికి కుమారులు. ఆ పని యేసుక్రీస్తు వారు హృదయపూర్వకంగా చేశారు. అందువలన యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి కుమారుడు. పరలోకపు తండ్రికి కుమారుడు. మరొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చాలు. సణుగులు సంశయములు మాని సమస్త కార్యాలు చేయాలి. ఎప్పుడు? దేవుని కుమారులు అయినప్పుడు. దేవుని కుమారులు ఎలా ఉండాలి ఆయన చెప్పారు. నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులు అయిన వారే దేవునికి కుమారులు. నిరపరాధి అంటే అపరాధము చేయనివాడు. నిష్కళంకులంటే కళంకము లేనివారు. అనింద్యులు అంటే నిందలేనివారు. యేసుక్రీస్తు వారి మీద నిందలు మోపాలని చాలామంది వచ్చారు. ఏ నిందైనా నిలిచిందా? చివరికి సిలువ వేసేటప్పుడు కూడా అనేక మంది చేత అబద్ధ సాక్ష్యాలు పలికించినా ఏదీ రుజువుపరచలేకపోయారు. ఆయన అనింద్యుడు, నింద లేనివాడు, నిష్కళంకుడు, కళంకము లేనివారు, నిరపరాధి, అపరాధము చేసిన ఆదాము గారి వలన వచ్చిన అపరాధం వలన వచ్చిన పాపాన్ని తీయడానికి వచ్చిన పాపరహితుడిన. అందుకే నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని అడిగారు. అంత సవాలు ఎవరు చేయగలిగారు? ఆనాడు, ఈనాడు, ఏనాటికైనా. ఒకవేళ సవాలు చేసిన మనస్సాక్షికి వాత వేసుకొని చేయాలి తప్ప వాస్తవంగా అయితే ఆ మాట ఎవరు పలకలేరు. ఏదో ఒక రూపంలో, అంటే పైకి కనిపించేలా చేయకపోయినా తలంపుల్లోనైనా తప్పిదాలు ఉంటాయి. మనుషులం కదా, మన ఆలోచనలు అలా ఉంటాయి. తర్వాత సరి చేసుకోవచ్చు, నేను కాదనట్లేదు. కానీ అలా ఊహల్లో కూడా తప్పు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు వారే. అర్థమవుతుందా? దేవునికి కుమారుల మనం కావాలి అంటే నిందలేని వారుగా, కళంకం లేని వారుగా, అపరాధము లేని వారుగా మనం బ్రతకాలి. ప్రారంభపు నీ జీవితం ఎలా ఉన్నా మనుషులం కాబట్టి ప్రారంభంలో మనలో తప్పిదాలు ఉంటాయి. కడుగుకొని పవిత్రపరుచుకున్న తర్వాత ఇక మరలా ఇవి మన జీవితాల్లో కనబడకూడదు. మన జీవితాల్లో అయితే కడుక్కున్న తర్వాత కనబడకూడదు. యేసుక్రీస్తు వారి జీవితంలో అసలు ఎప్పుడూ లేవు. అర్థమవుతుందా? దేవునికి కుమారులం కావాలి అంటే నిష్కళంకులుగా మనం బ్రతకాలి. ప్రారంభం నుండి బ్రతికితే చాలా మంచిది. లేదు, మనుషులం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి అపవాదికి లొంగే ఒకవేళ పొరపాటు చేసినా మనం కడుక్కున్న తర్వాత మాత్రం మరలా వాటి జోలికి పోకూడదు. మరణించే వరకు పోకూడదు. అప్పుడే మనం దేవునికి పిల్లలం కాగలం. ఇక్కడే ఉన్నారా? మనం దేవునికి పిల్లలం కాగలం. మూడో పాయింట్ ఏంటి అంటే కళంకము లేనివారుగా బ్రతికేవారు దేవునికి కుమారులు. మరి యేసుక్రీస్తు వారు అలా ఉన్నారా? 100%. కాబట్టి ఆయన దేవునికి ప్రియమైన కుమారుడే. అంటే మనము ఆయనకి ప్రియమైన కుమారులు కావాలంటే ఇక ఈ సూత్రాన్ని పాటించటమే. ఒకవేళ గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు నేర్పిస్తే మ్యాక్సిమం బయటకు వచ్చాక జాగ్రత్తగా బ్రతకడానికి అవకాశం ఉంది.
ఒకవేళ అప్పుడు మనకు తెలియకపోతే పుట్టిన తర్వాత నుంచి నేర్పిన అవకాశం ఉంది. లేదు, కొంతకాలం గడిచి తప్పిపోయి పడిపోయి మరలా లేచిన దగ్గర నుంచి బ్రతికిన చివరిలోనైనా ఆయనకు పిల్లలుగా పిలిపించుకునే అవకాశం మనకుంది. ఏ స్టేజ్లో మనం ఉన్నామో దానిని బట్టి మనం ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, తండ్రి అని యేసుక్రీస్తు వారు పిలుస్తున్నప్పుడు ఆ తండ్రి కూడా ఆ కుమారుని పిలుపు వినడానికి ఇష్టపడ్డారు. అలా ఇష్టపడడానికి కారణం యేసుక్రీస్తు వారు ఆయనకు ప్రియమైన కుమారుడు. ఎందుకు కుమారుడు అయ్యారు అంటే, మనం 3 విషయాలు చెప్పుకున్నాం ఆయన జీవితంలో. మొదటిది, సమాధానపరిచే విషయంలో ఆయన 100% సమాధానపరిచి అనేకులను తండ్రి దగ్గరకు చేర్చారు. అలా చేర్చడానికి అవసరమైన తన పవిత్ర రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించారు. కాబట్టి ఆయన తనకు కుమారుడు అవ్వడానికి 100% అవకాశం ఉంది. ఇక 2, శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ పని యేసుక్రీస్తు వారు మరణించే క్షణము వరకు చేశారు. అవునా కాదా? యేసుక్రీస్తు వారికి శిక్ష విధించాలనుకున్నప్పుడు అప్పటికే ఖైదీగా ఉన్న బందిపోటు దొంగ బరబ్బా గారు ఉన్నారు. అక్కడ మీరు ఆలోచించండి, అక్కడ వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయాలి అనుకున్నప్పుడు ఎవరిని విడుదల చేశారు? ప్రజలే బరబ్బాను విడుదల చేయమని అరిసినట్టు ఉంది. కానీ దేవుని సంకల్పంలో ఒక్క పాపి నశించడం ఇష్టం ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు వారు అక్కడ అతన్ని విడిపించి ఈయన శిక్ష పొందినట్టుగా మనకు కనిపిస్తుంది. అక్కడి వరకేనంటే సిలువలో కూడా ఆయనతో వేయబడిన 2 బందిపోటు దొంగల్లో కూడా పశ్చాత్తాపడినప్పుడు మరలా ఒక వ్యక్తిని క్షమించారు. అంటే ఆఖరి క్షణము వరకు కూడా అర్హత కలిగిన వారిని ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. అందరికీ తాను భరించి బాధను వారికి విడుదలనివ్వడానికి ఆయన ఇష్టపడ్డారు. అందుకోసమే వచ్చారు, అదే చేసి వెళ్ళారు. కాబట్టి తనని హింసించే వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో యేసుక్రీస్తు తండ్రికి ప్రియమైన కుమారుడు. ఇక 3వ విషయం, నిరపరాధిగా, నిష్కళంకునిగా, అనుంద్యునిగా ఆఖరి క్షణము వరకు యేసుక్రీస్తు వారి జీవితం నడిచింది కనుక ఆయన దేవునికి కుమారుడు. అంతేకాదు, ఆయనలో సణుగులు లేవు, సంశయాలు అసలే లేవు కదా. సణగొచ్చు సిలువలో, నేనేం చేశానని నన్ను సిలువేస్తున్నారు, నేనేం చేశానని నన్ను కొడుతున్నారు, నేను చేసింది ఒకసారి చూపించిన అనొచ్చు కదా. లేదా ఆ యూద గారు అప్పగిస్తున్నప్పుడు నేను ఏం చేశానని అప్పగిస్తున్నావు యూద అనొచ్చా లేదా? ఏమనకపోయినా నోట్లో గొణుక్కోవచ్చు, సణగొచ్చు. కానీ అది చేయలే. ఎందుకు చేయలా? అలా చేస్తే ఆయన దేవునికి కుమారుడు కాలేరు. కానీ దేవుడే ఆయనను ప్రియమైన కుమారుడు అని ముందే తెలియపరిచిన తర్వాత దానిని నెరవేర్చడానికే యేసుక్రీస్తు 100% కష్టపడ్డారు. నెరవేర్చి ఆ పేరును తన కొరకు మిగిల్చుకున్నారు. ఇక ఎవరు దేవునికి కుమారులో 4వ పాయింట్ చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలు, దేవుని కుమారులు అవ్వాలి అంటే మనం ఎవరి చేత నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అంటే పరిశుద్ధాత్మ కాకుండా కూడా నడిపించేవారు ఉంటారా? అపవాది చేత నడిపించబడేవారు కూడా ఉంటారుగా. అదే మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని మనం వాడుకోకపోతే దేవుడే మనల్ని అపవాది చేతికి అప్పగిస్తారు. అప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తారు? అపవాదే నడిపిస్తాడు. అంతేనా? అంటే దేవునికి అనుకూలంగా ఉంటే, క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా మారితే, బాప్తిస్మం తీసుకుంటే క్రీస్తు మనలో నివసిస్తారు, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తారు, ఆత్మ చేత మనం నడిపించబడతాం. అలా కాకపోతే అపవాది చేతికి అప్పగించబడి అపవాది నడవడికలో ఉంటాం. అందుకే క్రీస్తు వారు చెప్పారు కదా, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అన్నారు. అలా అయిపోతుంది మన జీవితం. అర్థమవుతుందా? దేవునికి కుమారులం కావాలి అంటే ఆత్మ చేత నడిపించబడే వారిగా మనం ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు కూడా అలాగే నడిపించబడ్డారా? అవును, యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ చేత నడిపించబడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా ప్రతి కార్యము ఆత్మ వలననే జరిగించారు. చూద్దాం ఒక మాట. ఆ మాట నిజంగా ఆత్మ వలన ఆయన నడిపించబడ్డారంటే మీకు తెలుసు, యేసుక్రీస్తు వారు పాపము చేయకపోయినా మాదిరిగా ఉండడానికి బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు జరిగిందేంటి? పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారిలోనికి వచ్చారా? ఆనాటి నుండి ఆత్మ వలననే నడిపించబడ్డారు యేసుక్రీస్తు వారు కూడా. అందుకే ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. చూద్దాం. ఇప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల
నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టడం, రోగాలను బాగు చేయడం, ఇతరితర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చూసిన వారు అనగా శాస్త్రులు, పరిసయ్యులు, ఆయన మీద ద్వేషం, కోపం ఉన్నవారంతా ఏమనుకున్నారంటే ఈయన బయల్జెబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, దెయ్యములకు అధిపతి అయిన వాని చేత దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు అని మాట్లాడుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు కోపగించుకుని చెప్పిన మాట ఏంటి అంటే, నేను దయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన వెళ్ళగొట్టట్లేదు, కానీ ఎవరి వలన వెళ్ళగొడుతున్నాను? దేవుని ఆత్మ వలన జరిగిస్తున్నాను అన్నారు. మీకు ఇప్పుడు నేను మొదట చెప్పాను మీతో, మనకి ఏ ఆజ్ఞ దేవుడు జారీ చేశారో ఆ ప్రతి ఆజ్ఞ యేసుక్రీస్తు వారికి కూడా వర్తిస్తుంది అని చెప్పాను. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు కావాలంటే ఆయన కూడా పరిశుద్ధాత్మ వలనే నడిపించబడాలి. అందుకే చెప్పారు యేసుక్రీస్తు ఈ సందర్భంలోనే మాట్లాడతారు. ఏమని అంటే, మనిషి కుమారునికి విరోధముగా పలికిన వానికైనా క్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వారికి క్షమాపణ. ఆ మాట ఎందుకు చెప్పారో తెలుసా? నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ పరిశుద్ధాత్మ వలనే చేస్తున్నా. అదే దేవుని ఆత్మ వలన చేయడం. నేను చేసేవి నావి కాదు, దేవుని ఆత్మ వలన దేవుడు అప్పగించినవి చేస్తున్నా. ఇలా చేస్తున్నప్పుడు మీరు అపార్థం చేసుకుని ఏదైనా అనరాని మాట పలికితే దేవునికి కోపం వస్తుంది. అంత గట్టిగా ఖచ్చితంగా ఆయన మాట్లాడడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చేసే ప్రతి కార్యక్రమం ఆత్మ వలననే చేశారు. అంటే ఆయన నడవడికి అంతా ఆత్మను పొందుకొని ఆత్మను కలిగే జీవించారు. మనము అలాగే ఉండాలని నేర్పించారు. మనము అలాగే ఉండాలి అని నేర్పించారు. కాబట్టి ఆత్మను కలిగి ఆత్మ వలననే కార్యక్రమాలు చేయటం వలన ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది. ఎవరు దేవుని ఆత్మ వలన నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. యేసుక్రీస్తు వారు ఆత్మ వలనే నడిపింపబడుతున్నారు, ఆత్మ వలనే కార్యాలు చేస్తున్నారు కనుక యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు. అర్థమైందా? మనం ఏం ఆలోచిస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఉండి పలుకుతున్నారు ఒక మాట. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఏం చేయలేదో ఏం చేస్తున్నారో తెలియక అనేది మనం ఇంకా మాట్లాడుకోలేదు. మనం మాట్లాడుకున్న మొదటి మాట ఏంటంటే తండ్రి అని పిలిచారు కదా. నిజంగా తండ్రి ఎవరు, ఎవరికి తండ్రి, ఏం చేశారు కాబట్టి తండ్రి అనేది ముందు మాట్లాడుకున్నాం. తండ్రి ఎవరు? దేవుడు. మొదటిగా తండ్రి ఎవరు? దేవుడు. ఆయన పేరేంటి? యెహోవా. ఆయన ఎవరికి తండ్రి? క్రీస్తుకు, ఆత్మకు, మనకు. ఆయన ఎవరికి దేవుడు? క్రీస్తుకు, ఆత్మకు, మనకు. అందరికీ ఆయన దేవుడు, అందరికీ ఆయన తండ్రి. ఆయన పేరు యెహోవా. ఎందుకు అందరికీ తండ్రి? తన ఆత్మతో మనల్ని నింపారు. ఏ ఆత్మ అది? జీవించే ఆత్మ. ఆదాము గారికి ఊదిన ఆత్మ. సో ఆదాము గారిలోనికి వచ్చిన ఆత్మ సమస్త మానవాళికి ఉంది కాబట్టి మానవాళ్ళందరికీ ఆయన తండ్రే. కానీ ఆ తండ్రి అందరినీ కుమారులని పిలవాలంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ వారి జీవితాల్లో జరగాలి. ఏంటవి? ఒకటి, క్రీస్తుని అంగీకరించాలి. ఒకటి, క్రీస్తుని అంగీకరించితేనే తండ్రికి పిల్లలం కాగలం. రెండు, సమాధానపరచాలి. రెండోది ఏం చేయాలి? సమాధానపరచాలి. మూడు, హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. నాలుగు, అనింద్యులుగా జీవించాలి. ఐదు, ఆత్మ వలన నడిపించబడాలి. ఇవన్నీ యేసుక్రీస్తు వారిలో ఉన్నాయా అంటే ఆయనే క్రీస్తు, ఆయనని విశ్వసించాలి కాబట్టి అది ఓకే. ఇక మిగిలినవన్నీ ఆయన జీవితాల్లో జరిగాయి. మనకు దేవునికి తెగిపోయిన బంధాన్ని ఆయనే కలిపి సమాధానపరిచారు. తన హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసి కుమారుడని నిరూపించుకున్నారు. పాపమే తన జీవితంలో లేదు రుజువు చేయమని సవాలు చేసిన చరిత్ర ఆయనది. ఇక నాలుగు, దేవుని ఆత్మచేతనే సమస్త కార్యాలను జరిగించారు. కాబట్టి యేసుక్రీస్తు పరలోకపు తండ్రికి నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు. మరి ఆయన మాత్రమేనా అవి చేయాలి? మనకు అవసరం లేదా? మనం 5 చేయాల్సిందే. క్రీస్తుని అంగీకరించాలి, నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటించి సువార్తలో వచ్చే భారాన్ని భరించి దేవుని దగ్గరకు నడిపించాలి. ఒకవేళ ప్రకటిస్తున్నప్పుడు నీకు వ్యక్తిగతంగా ఏదైనా సువార్త పనిలో బాధ కలిగిన, హింస, వేదన కలిగిన వారిని క్షమించమని మనం ప్రార్థన చెయ్యాలి. రక్షించబడిన నాట నుండి మరణించే క్షణము వరకు ఏ నింద లేని వానిగా మనం బ్రతకాలి.
కళంకం లేని వారిగా బ్రతకాలి. ఒకవేళ నిందలంటే సమాజం వేయచ్చు, మనం చేసినా చేయకపోయినా, కానీ దేవుని దృష్టిలో మన హృదయం పవిత్రమైనదిగా ఉండాలి. ఇక రక్షించబడినప్పుడు నీలోనికి దేవుడు వరముగా ప్రసాదించిన పరిశుద్ధాత్మ సహాయంతో నీ జీవితం ఆ ఆఖరి క్షణం వరకు గడవాలి. ఇవి మన జీవితంలో జరిగితే మనం కూడా ఆయనకు చెప్పాలి, పిల్లలమే లేక కుమారులమే. మనం కుమారులమైనప్పుడు క్రీస్తుకు వలె మనం కూడా ఆయన తండ్రి అని పిలవగానే మన పిలుపు ఆయన వింటారు. ఆఖరి ఒక్క ప్రశ్న వేసుకుని మాటలు ముగించుకుందాం. మనం ఇక్కడ కూర్చున్న వారం కానీ, బయట వాక్యం తెలిసిన వారు కానీ, క్రైస్తవులను పిలువబడుతున్న వారు కానీ, ప్రార్థన చేయని వారంటూ ఎవ్వరు ఉండరు కదా. తండ్రి అని పిలవని వారు ఎవరైనా ఉంటారా? క్రైస్తవులు అనబడిన వారు. కానీ తండ్రి అని పిలిచినప్పుడు నా కుమారుడా అని తండ్రి సమాధానం ఇవ్వగలిగిన స్థితిలో పిల్లలుగా మనం ఉన్నామా? నా కుమారుడా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అబ్రహాము గారు చేస్తున్న ప్రతి పనిని చూస్తూ ఉన్నారు దేవుడు. అందుకే కదా కత్తెత్తే వరకు చూశారు. ఆ క్షణం ఆయన కళ్ళు మూసుకొని ఉంటే కత్తి ఇస్సాకు గారి మీద పడిపోయేది కదా. మరి ఎందుకు చూశారు? తన పిల్లలను చూస్తూ ఉంటారు ఆయన. తన పిల్లల ప్రార్థన వింటూ ఉంటారు ఆయన. తన పిల్లలు మాట్లాడుకుంటే, అదే కదా మనకి మలాకి గ్రంథంలో వ్రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు చెవియొగ్గి వింటారట వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని. అంటే తనకు పిల్లలుగా మారడానికి ప్రయత్నించి మారుతున్న వారికి వరకు ఆయన ప్రతి క్షణం కునుకక నిద్రపోక, ప్రతి క్షణం వారు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం చెప్పుకుంటున్నారు, ఏం ఎదుటి వారికి చెప్తున్నారు అనే విషయాన్ని చూస్తూనే ఉంటారు. లేదు, వారికి ఏ అవసరత కలిగి ప్రార్థిస్తున్నారో కూడా వింటారు. వాస్తవంగా బైబిల్ చరిత్రలో ఎవరు వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించిన వారు మనకు కనిపించరు. వారి సంఘం కోసమో, సమాజం కోసమో, లేకపోతే ఆ జాతి కోసమో, లేకపోతే వారు రక్షించిన పిల్లలు నిలబడాలని వాటి కొరకు ప్రార్థించినట్టు కనిపిస్తుంది మనకి. ఎందుకు యేసుక్రీస్తు వారి ప్రార్థన తీసుకుని చివరిగా చేసిన ప్రార్థన ఏంటి? ఆయన, నీ పిల్లలకు వాక్యం ఇచ్చానయ్యా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేశాను, ఇక వీరిని నువ్వే కాయాలి. ఉన్నంతవరకు నేను చూసుకున్నా, ఇక నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, ఇక వారిని మీరే చూసుకోండి అని ప్రార్థించారు. అంతేగాని ఇక వాళ్ళని చంపేస్తారంట ప్రభువా, ఈ చావు నుండి నన్ను తప్పించని ప్రార్థన చేశారా? చెయ్యొచ్చు కదా. ఎంత ప్రియమైన కుమారుడు అడిగితే కాదంటారా? ఆయన అడిగితే కాదంటారా? చెప్పాలి. అడిగితే కాదన్నారు, కానీ అప్పుడు అసలు ఆయన కుమారుడు అయ్యేవారు కాదు. ఈయన అడిగితే కాదన్నారు, కానీ ఒకవేళ మరణాన్ని తప్పించమని కనుక యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే అసలు ఆ ప్రార్థనకి వెయిటే, ఆయన రాకకు అర్థమే ఉండేది కాదు. మరి మనం మనం అడుగుతున్నామంటే మనం అడిగేదానికి బరువు ఉండాలి. మనం అడిగేది దేవుడు వినాలి. విన్నదానికి ప్రతిఫలం రావాలంటే ఏం అడగాలో మనకు తెలియాలి. ఏం అడగాలో తెలియాలి అంటే యేసుక్రీస్తు ఏం అడిగారో రెండో భాగాలు వింటే ఆటోమేటిక్గా ఆన్సరు అర్థమైపోద్ది. ఓకే, ఈరోజు మనం నేర్చుకున్నాం, తండ్రి అని పిలిచి కామా పెట్టారు అక్కడ. అందులో ఏమున్నాయంటే ఆయన ఎవరికి తండ్రి? ఒకటి, ఆ తండ్రికి పిల్లలు కావాలి అంటే యేసుక్రీస్తు కుమారుడేనా? అవును, ఇది అందరూ విశ్వసించిన విషయం, చివరకు దయ్యాలు కూడా విశ్వసించిన విషయం. అది నువ్వు నేను విశ్వసించాలి. ఇక 3, ఆయనకు పిల్లలు కావాలి అంటే 5 విషయాలు నేర్చుకున్నాం మనం. క్రీస్తుని విశ్వసించాలి, సమాధానపరచాలి, శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, నిష్కళంకులుగా, అనింద్యులుగా, నిరపరాధులుగా బ్రతకాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఈ 5 మన జీవితంలో ఉంటే మనం కూడా ఆయనకి ప్రియమైన పిల్లలం అవుతాం. మనకు కాకపోతే పరలోకం ఇంకెవరికి ఎవరు. కానీ 5 ముందు చెయ్యాలి. ఈ 5 చెయ్యాలి అంటే యేసుక్రీస్తు ఎలా చేసుకుంటూ వెళ్ళారో చూసుకుంటూ వెళ్తే మనం కూడా ఒకసారి ఆ దారిలోనికి వెళ్తే ఆ రుచి మనకు అర్థమైతే ఆటోమేటిక్గా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. దారిలోకి వచ్చేవరకే కష్టం. కాబట్టి తండ్రి అని క్రీస్తు పిలిచిన పిలుపుకు ఆంతర్యం, క్రీస్తుకు ఒక తండ్రి ఉన్నారు. ఏది చేయాలి అన్నా ఆ తండ్రే చెయ్యాలి. యేసుక్రీస్తు వారికి అధికారం ఉన్నా, యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది కదా, ఆయనే శిష్యులకి ఇచ్చారు. మరి ఆయన ఎందుకు క్షమించలేదు అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఏది చెయ్యాలి అన్నా తండ్రికి చేరాలి అనే విషయం మనకు అర్థం కావాలి. ముఖ్యంగా ప్రార్థన తండ్రికి చెయ్యాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలి అంటే, ఇదిగో ఈ లక్షణాలు కలిగి ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన ఆయన వింటారు.
ఇక ప్రార్థనలో ఏం అడగాలి అనేది మనకు అర్థం కావడానికి రెండో భాగాన్ని విందాం. తప్పకుండా రెండో భాగం వినడానికి ఎవరు ఆబ్సెంట్ అవ్వకుండా వస్తే బాగుంటుంది. రావడానికి ప్రయత్నం చేయండి. ఈలోపు మీరు కూడా దాన్ని ధ్యానం చేయండి. నిజంగా ఏమి తెలియక వాళ్ళు చేస్తున్నారు, తెలియక చేస్తే క్షమాపణ ఉంటుందా, తెలిసి చేస్తే క్షమాపణ ఉంటుందా, తెలిసి చేసిన క్షమాపణ కావాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ మీరు కూడా ప్రయత్నం చేయండి స్టడీ చేయడానికి. అందినంతవరకు ఎవరికి అందిందంత వాళ్ళు దోచుకొని అందరం కలిపి ఒక చోట తెచ్చుకుందాం. వాక్యాన్ని మరింత అర్థం చేసుకుని బ్రతకడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.